నమస్తే ఐఎన్బి న్యూస్ కి స్వాగతం। ఖమ్మం జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ వర్ధంతి సందర్భంగా భారత ఐక్యతా దివాస్ పాదయాత్ర సర్దార్ పటేల్ స్టేడియం నుండి లకారం ట్యాంక్ బండ్ చేపట్టారు। తదనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు। సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశం కోసం చేసిన సేవలను గుర్తు చేశారు। ఈ కార్యక్రమంలో నల్లగట్ల ప్రవీణ్ కుమార్ నాయుడు, రాఘవరావు, జిల్లా సెక్రటరీలు రవి రాథోడ్, వీరవెల్లి రాజేష్, నకరికంటి వీరభద్రం, కొంచెం కృష్ణారావు, జిల్లా ఉపాధ్యక్షులు బండారు శ్రీనివాసరావు మరియు జనార్దన్ బాబు, సీనియర్ నాయకులు మొదలగు వారు పాల్గొన్నారు। ఈ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతిని పురస్కరించుకొని అఖండ భారతాన్ని ఏకం చేసినటువంటి ఆ మహానుభావుడికి ఘన నివాళి ఇచ్చే సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి యొక్క పిలుపు మేరకు ఖమ్మం జిల్లాలో సర్దార్ పటేల్ స్టేడియం నుంచి ట్యాంక్ బండ్ వరకు ఏకతా యాత్ర, యూనిటీ యాత్రను చేస్తూ అక్కడ వారికి ఘన నివాళి అర్పించే కార్యక్రమం ఖమ్మం జిల్లా శాఖ తీసుకుంది। భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి మనని బానిసలుగా చేసుకొని అనేక యోధులు, స్వతంత్ర సమరయోధుల పోరాట ఫలితంగా మనం స్వతంత్రాన్ని సాధించుకున్నాం। ఈ సాధించుకునే క్రమంలో భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కొన్ని నిజాం పరిపాలనలోనూ, జమ్మూ కాశ్మీరు రాజుల పరిపాలనలోకి వెళ్ళిపోయింది। ఆనాటి కాంగ్రెస్ నాయకులు స్వార్థపూరిత రాజకీయాల కోసం వాళ్ళకి అధికారమే పరమావధిగా, దేశం ఎటుపోయినా మాకు అవసరం లేదు, మేము అన్నాదమ్ములు పరిపాలించుకోవడానికి పాకిస్తాన్ ఒకళ్ళకి, భారతదేశాన్ని ఒకళ్ళకి కట్టబెట్టినటువంటి ఆ రోజు కాంగ్రెస్ పెద్దలు దేశ విభజనని అనైతికంగా చేశారు। భారతదేశం అఖండ భారతదేశంగా ఉండాల్సినటువంటి దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఒక ముక్కని నెహ్రూ గారు ఆనాడు పరిపాలించారు। దీన్ని వ్యతిరేకిస్తూ భారతదేశం అంతా కూడా ఒకే జెండా ఉండాలనే నినాదంతో ఉక్కు మనిషి మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు రాజుల యొక్క అధికారంలో ఉన్నటువంటి సంస్థానాలని, నిజాం పరిపాలనలో ఉన్నటువంటి ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతాన్ని, ఈ తెలంగాణ ప్రాంతంలో దేశం నడిబొడ్డున ఉన్నటువంటి హైదరాబాదుని రాజధానిగా పరిపాలించినటువంటి ఈ నిజాం పరిపాలన ఎంత నీచంగా రాక్షసంగా ఉందంటే, రజాకార్ల సైన్యంతో మన తెలంగాణ ఆడబిడ్డల మాన ప్రాణాలతో ఆటలాడుకునేటువంటి ఈ రజాకారులని తల వంచడానికి ఆనాటి ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి ఆపరేషన్ పోలో నిర్వహించి ఈ యొక్క నిజాము మెడలు ఉంచి మనకి స్వతంత్రాన్ని ప్రకటించినటువంటి గొప్ప మహానుభావుడు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు। మనం ఈరోజు ఈ స్వేచ్ఛావత వాతావరణంలో ఉన్నామంటే దానికి ముఖ్య కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు। వారు దేశాన్ని యూనిటీగా ఉంచడానికి అనునిత్యం వాళ్ళ ప్రాణాన్ని సైతం త్యజించి అఖండ భారతం చేయాలనేటువంటి వారి సంకల్పాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈనాటి భావి తరాలకి వారి యొక్క స్ఫూర్తిని అందించి దేశభక్తిని, దేశం మీద ప్రేమని ప్రతి ఒక్క పౌరుల్లో నింపడానికి ఈరోజు ఖమ్మం జిల్లాలో యూనిటీ యాత్ర మనం చేస్తున్నాము। వారికి భారతీయ జనతా పార్టీ తరఫున ఘనమైన నివాళిని ప్రకటించేందుకు ఈ యాత్ర చేస్తున్నాము। ఈ యాత్రకి జిల్లా నుంచి కన్వీనర్గా మా యొక్క జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు రాఘవరావు గారు, జిల్లా ఉపాధ్యక్షులు రవి రాథోడ్ గారు, జిల్లా కార్యదర్శి సైదేశ్వరరావు గారు ఉన్నారు। వారి ఆధ్వర్యంలో ఈ యాత్ర జరుగుతుంది। దీంట్లో పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు। అలాగే జాతీయవాదులందరూ కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు। ఈ యాత్ర మరికొద్ది క్షణాల్లో స్టార్ట్ అవుతుంది। ఇక్కడ నుంచి